నరలోకం, దేవలోకం, నాగలోకం, ఆ లోకం, ఈ లోకం, ఇలా అన్ని లోకాల గురించి చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాం మనం. ఆ లోకాలను చూసిన వాళ్ళు లేరు, చూసి తిరిగి వచ్చిన వాళ్ళు లేరు. కానీ తప్పుకు శిక్ష ఉంది అంటారు, స్వర్గం అంటారు, నరకం అంటారు. కానీ నరకానికి వెళ్లి చూసి తిరిగి వచ్చిన వాడు లేడు. స్వర్గంలో విందు వినోదాల్లో పాల్గొని మన దగ్గరకు వచ్చి చెప్పిన వాడు లేడు. కానీ అన్నీ నమ్ముతాం, మనుషులం కదా. కష్టం అంటే భయం, కన్నీరంటే చాలు కిలోమీటర్ దూరం పారిపోతాం. అందుకే మనం మనుషులం. ఒకవేళ నాకు భయం లేదు అంటే వాడు అసలు మనిషే కాదు. భయం అనే మాటకి మీనింగ్ కూడా తెలియని బ్లడ్ రా నాది అని ఎవడైనా అంటే వాడు నిజంగానే చదువుకోలేదు అని అర్థం. ఎందుకంటే చదువుకొని ఉంటే మీనింగ్ తెలియకుండా ఎలా ఉంటుంది? సొల్లు ఎక్కువైంది కదా, నాకు తెలుసు. కానీ ఇక కాన్సెప్ట్ లోకి వెళ్దాం. నాగలోకం. ఇప్పుడు నాగలోకం గురించి, సర్పయాగం గురించి చెప్పే ముందు మన తెలుగు మోజో లోకం మీకు చాలా సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది కదా. నిజంగా తెలుగు మోజో అందించే సమాచారం మీకు నచ్చుతుందా, నచ్చట్లేదా? మీకు నచ్చకపోయినా నేను వీడియో చేయడం మాత్రం మానను. నచ్చలేదు అని చెబితే మానేస్తాడేమో అనుకుంటున్నారేమో. గట్టిగా చెప్పాలంటే నేను చేసే ప్రతి వీడియో పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీకు నచ్చకపోతే అది నా తప్పు కాదు. కానీ మీకు నచ్చేలా వీడియో చేయడం కోసం నేను ఎంత కష్టపడతానో నాకు కూడా తెలియదు. అందుకే మీకు తెలుగు మోజో అంటే ప్రాణం. ప్రాణం అంటే గుర్తొచ్చింది, సర్పయాగంలో కొన్ని వేల పాముల ప్రాణాలు తీసిన వ్యక్తి గురించి కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇక ఆలస్యం ఎందుకు, కళ్ళల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెవులు ఆర్పకుండా చూడండి. సరే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు ఆర్పకుండా చూడండి. ఏది ఏమైనా వీడియో చూశాక నా మీద మీ కోపాన్ని, ద్వేషాన్ని, ప్రేమను ఏది అనిపిస్తే అది కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. కోపంలో కూడా ప్రేమ ఉంటుంది అని నేను నమ్ముతాను అని మీరు నమ్మకండి. నమ్మినా నా నమ్మకాన్ని వమ్ము చేయకండి. ఇక ఆలస్యం ఎందుకు, టాపిక్ లోకి వెళ్దాం. నాగలోకం. నాగలోకం అనేది ఒకటి ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? నాగలోకం గురించి మన పురాణాల్లో కూడా ప్రత్యేకంగా ఉంటుంది. శేషునాగు, వాసుకి అనే రెండు పెద్ద సర్పాలు నాగలోకంలో ఉంటాయి. క్షీరసాగర మదనంలో ఉపయోగపడిన వాసుకి అనే సర్పం ఇప్పటికే బ్రతికే ఉంది అంటారు. నాగలోకానికి సంబంధించినవి అన్ని కట్టుకథలు అని కొందరంటారు, ఇవన్నీ నిజాలే అని ఇంకొందరంటారు. నాగలోకం ఇక్కడే ఉంది అంటూ ఉత్తరాఖండ్ లోని ఒక జిల్లాని చూపిస్తున్నారు. ఇక్కడ నుండి 80 కిలోమీటర్ల దూరంలో పాతాళ భువనేశ్వర్ అనే గుహలు ఉన్నాయంటూ, ఈ గుహల్లో నాగలోకపు మిస్టరీ దాగి ఉంది అంటున్నారు. ఈ గుహలోని వాసుకి సర్పం యొక్క జాడలు కనిపిస్తున్నాయట. కానీ ఇందులోకి వెళ్లడం అంత తేలిక కాదు. ఉపరితలం నుండి 90 అడుగుల లోతుకు వెళ్ళాక ఒక గుహ ఉంటుంది. ఇక్కడ శేషునాగు ఆకారంలో ఒక ఆకృతి కనిపిస్తుందట. దానిపై అర్ధవృత్తాకారంలో ఒక సహజ నిర్మాణం ఉంటుంది. ఇంకా శేషునాగు కూరలు లాంటివి అమరికలు, దాని విషపు పళ్ళు స్పష్టంగా కనిపిస్తాయట అక్కడ. సరిగ్గా ఇదే ప్రదేశంలో పూర్వం కొన్ని లక్షల పాములు ఉండేవట. తెలుగు మోజోను సబ్స్క్రైబ్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా. సో తెలుగు మోజోను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. నా మీద కోపమున్నా, ద్వేషమున్నా, ప్రేమున్నా, మీకు ఎలాంటి ఫీలింగ్ ఉన్నా మొహమాటం లేకుండా కామెంట్లో చెప్పండి. నేను అందిస్తున్న సమాచారం విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com.